మీరు ఎప్పుడైనా ఒడిస్సా ఫేమస్ స్వీట్ చెనాపోడ తిన్నారా? తినకపోతే ఈసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. నేను మీ జయ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజైతే ఒడిశా ఫేమస్ చెనాపోడ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట అయితే మాత్రం 500 అలా ఉంటుంది కేజీ. తక్కువలోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ స్వీట్ రెడీ చేయడానికి అయితే ముందుగా చిక్కటి పాలు అయితే కావాలి. ఈ పాలలో కొంచెం నిమ్మరసం అయితే వేసుకొని పాలు మొత్తం అంతా కూడా ఇలా విరగొట్టుకోవాలి. ఈ పాలు మొత్తం విరగడానికి అయితే కొంచెం టైం పడుతుంది. పాలు విరిగిన తర్వాత ఇలా పన్నీర్ని అయితే సపరేట్ చేసుకోవాలి. చాలా మందికి తెలుసు కదా ఈ పన్నీర్ ఎలా చేస్తారో. ఇలా మొత్తం అంతా కూడా పన్నీర్ని అయితే సపరేట్ చేసుకోవాలి. పన్నీర్కి అయితే క్లాత్ కడతాం కదా వాటర్ అంతా పోవడానికి. దీనికైతే మాత్రం క్లాత్ ఏం కట్టనవసరం లేదు. ఇలా వాటర్తో ఉన్నా కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు. ఈ పన్నీర్ని అయితే ఇంకొక బౌల్లోకి అయితే తీసుకొని అందులోనే కొంచెం గోధుమ నూక, ఒక 2 కప్పుల వరకు అయితే పంచదార, యాలకుల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గోధుమ నూక ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదు, అందుకోసం గోధుమ నూక కొంచెం తక్కువ వేయాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం వంట సోడా కూడా వేసుకొని అందులోనే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది దేంట్లోనైతే బేక్ చేద్దాం అనుకుంటున్నామో అది దాంట్లో అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం కేక్ ఎలా బేక్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి. కేక్ అయితే బటర్ పేపర్స్ వేస్తారు కదా, అది కాకుండా దీనికైతే ఇలా గుగ్గులు ఆకులు వేయాలి, లేదంటే అరిటాకులు వేసినా కూడా పర్లేదు. ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ని అయితే బేక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఉప్పు అయితే వేసి ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టి బేక్ చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ చెనాపోడ. ఎలా వస్తుందో ఏంటో. ఇది మొత్తం కుక్ అవ్వడానికి అయితే 45 మినిట్స్ అలా పడుతుంది. సిమ్లో పెట్టి అయితే మనం కుక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ పెట్టి చెక్ చేస్తే తెలిసిపోతుంది. నైఫ్ కంటుకోకపోతే మాత్రం అది కుక్ అయిపోయినట్టే. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారడానికి అయితే ఒక 1 అవర్ అలా పడుతుంది. చల్లారిన తర్వాత చాలా త్వరగానే వచ్చేస్తుంది. ఈ మీద ఆకులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నెమ్మదిగా తీసుకుంటే మన చెనాపోడ అయితే రెడీ అయిపోయినట్టుగా. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఫుడ్ ఫేమస్ ఉంటుంది కదా, అలానే ఈ ఒడిస్సాకి అయితే ఈ స్వీట్ ఫేమస్ చెనాపోడ. ఈ చెనాపోడ చూడడానికి సేమ్ కేక్ లానే ఉంటుంది, అలానే కట్ చేస్తారు కూడా. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, చాలా స్పాంజీగా వచ్చింది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా అయితే ఉంది, అంత బాగుంది టేస్ట్. ఇంకెందుకు లేటు, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి.